ఎమ్మెల్యే లాస్యానందిత నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్యానందిత పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఆమె పార్థివ దేహానికి తుది నివాళులు అర్పించి అక్కడి నుంచి బయలుదేరిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అక్కడ సైనిక వందనం నిర్వహిస్తూ ఉన్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి చాలామంది రాజకీయ నేతలు అక్కడికి చేరుకొని తుది నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ ముఖ్య నేతలు అక్కడ దృశ్యాల్లో మనకు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. క్రితం ఏడాది ఎమ్మెల్యే సాయన్న, లాస్యానందిత తండ్రి ఎమ్మెల్యే సాయన్న ఇదే ఏడాది ఇదే నెలలో చనిపోవటం యాదృచ్ఛికం. ఈరోజు రోడ్డు ప్రమాదంలో ఆమె కూడా మృతి చెందటం యాదృచ్ఛికం. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్, అనుశ్రీ కాసేపటి క్రితమే లాస్యానందిత మృతదేహానికి పార్థివ దేహానికి ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన వెంట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు దుద్దిల్ల శ్రీధర్ బాబు, అంతేకాకుండా పొన్నం ప్రభాకర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆ దగ్గరుండి ఉన్నట్టున్న పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే లాస్యానందిత నివాసం నుంచి తన పార్థివ దేహాన్ని ఏదైతే హిందూ శ్మశాన వాటిక ఏదైతే ఉందో మారేడుపల్లిలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికకు అంతిమయాత్ర వాహనం ద్వారా అంతిమయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. గౌరవ వందనం ఇటు ఏదైతే పోలీసులు అధికారిక లాంఛనాలతో లాస్యానందిత అంత్యక్రియలు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. మేడారం టూర్ తర్వాత నేరుగా ఏదైతే లాస్యానందిత ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. తాను నివాళులు తన భౌతికాయానికి నివాళులు పూలమాలలు వేసి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కనబడింది. అనంతరం అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మధ్యాహ్నం నుంచి కొనసాగుతున్నాయి. కేవలం సీఎం రేవంత్ కోసమే మా భౌతికాయాన్ని కూడా ఇంతసేపు ఆపడం జరిగింది. ఎప్పటి నుంచి కూడా ఏర్పాట్లను కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే అంతిమయాత్ర ద్వారా తనను ఏదైతే శ్మశాన వాటికకు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు కూడా చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మధ్యాహ్నం మాజీ సీఎం కేసీఆర్ కూడా లాస్యానందిత భౌతికాయానికి నివాళులు అర్పించారు. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, అంతేకాకుండా పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా లాస్యానందిత చనిపోవటం పట్ల కూడా పార్టీకి సంబంధించి ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే కంటోన్మెంట్ లో చాలా వరకు పలుకుబడి ఉన్నటువంటి నేతగా ఎదిగినటువంటి ఎవరైతే సాయన్న కూతురు లేని వార్త కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి వచ్చి కన్నీరు గుండెగా విలపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ రెండో అక్క ఎవరైతే నివేదిక ఉన్నారో తాను కూడా ఉదయం నుంచి పార్థివ దేహాన్ని చూసి కంటతడి పెట్టుకొని కన్నీరు గుండెగా విలపించినటువంటి పరిస్థితి. వాళ్ళ ఇంట్లో కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. గత ఏడాది వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయన్న కూడా మృత్యువాత పడ్డారు. గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా తనకు ఇది మూడో ప్రమాదం. ఎన్నికైన తర్వాత డిసెంబర్ 24వ తేదీ 2023లో కూడా ఎప్పుడో దాదాపు 3 గంటల పాటు ఇరుకొని వైఎస్ఆర్లకు ఓడి తాను బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడింది. గత 13వ తేదీన ఈ నెల 13వ తేదీన కూడా ఏదైతే తెలంగాణ భవన్ నుంచి నల్గొండ సభకు వెళ్ళినటువంటి లాస్యానందిత రిటర్న్ జర్నీలో కూడా తాను కారులో రావడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్లే సందర్భంలో తాను బస్సులో వెళ్ళింది, కానీ రిటర్న్ జర్నీలో మాత్రం కారులో వస్తుండగా వెనక టిప్పర్ ఢీకొనడంతో పూర్తిగా కారు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి, మృత్యునిజి అనేటువంటి పరిస్థితి కనబడింది. ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగింది. మృత్యువు తనను వెంటాడిందని చెప్పవచ్చు. ఈ రోజు 23వ తారీఖు కేవలం 10 రోజుల డిఫరెన్స్ లోనే తనకు రెండో ప్రమాదం జరిగి తాను అనంతలోకాలకు వెళ్లడం పట్ల కూడా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పూర్తిగా తన మృతదేహానికి పార్థివదేహానికి కూడా చాలా మంది అభిమానులు కూడా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే హిందూ శ్మశాన వాటిక మారేడుపల్లిలో ఉన్నటువంటి గ్రేవియర్లు కూడా అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారిక లాంఛనాలతో లాంఛనానికి అంత్యక్రియలు అయితే పూర్తి అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ కిరణ్.